అసౌకర్యాలు, అపరిశుభ్రతకు చిరునామాలు బస్టాండ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ నవ్యమైన ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి పాలన విజయవాడకు మారాక అధికారుల దృక్పథం మార్చింది. దశలవారీగా బస్టాండ్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక రచించింది. అందులో భాగంగా మొదటి దశలోని విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ను ఆధునీకరించే పనులు వేగంగా జరుగుతున్నాయి. కొత్త హంగులతో దూసుకుపోతోంది. రాజధానిగా విజయవాడకిప్పుడున్న ప్రాధాన్యతే వేరు. రవాణా విషయంలో బెజవాడ తెలుగు రాష్ట్రాలకే కీలకం. లక్షల మంది రాకపోకలు సాగించే విజయవాడ బస్టాండ్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి ప్రయాణికుల మన్ననలను పొందాలని ఉన్నతాధికారుల ఆలోచన. దేశంలోనే అతిపెద్ద బస్టాండుల్లో ఒకటైన విజయవాడ బస్ కాంప్లెక్స్ ను ఆధునీకరించే చర్యలు వేగంగా సాగుతున్నాయి. ఉచిత వైఫై సౌకర్యం కల్పించారు. ప్లాట్ఫామ్లపై అధునాతన సిట్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు వేచి ఉండే గదుల తరహాలో వీటిని తీర్చిదిద్దారు. పంకాలు, శుద్ధి చేసిన తాగునీరు, పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు, ఇలా ప్రయాణికులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం బెజవాడ బస్టాండు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాంగణంలో అన్ని రకాల ఏటీఎంలు ఉండేలా చర్యలు చేపట్టారు. పరిశుభ్రతకు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. బస్టాండుల్లోనే ప్రయాణికులకు వినోదం కల్పించే లక్ష్యంతో ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో చిన్నపాటి సినిమా థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. బస్సు వేచి చూడడం చిరాకు వ్యవహారం. ఆ సమయంలో ప్రయాణికులకు ఆట విడుపు కల్పించేందుకు థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మార్పు తాము ఊహించలేదని సౌకర్యాల కల్పనలో ఆర్టీసీ అధికారులు చూపిస్తున్న చొరవను అభినందిస్తున్నారు. బాగా చేశారు. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. ఇదిటి కన్నా 100% మార్పు చాలా కనబడింది. అంతకుముందు ఫ్యాన్స్ లేవు సార్, ఇవాళ ఇప్పుడు బాగుంది. మొత్తం సిట్టింగ్ మొత్తం బాగుంది సార్. ఈ సిట్టింగ్స్ మటుకి చాలా బాగుంది సార్, బాగా నచ్చింది మాకు. నాకు తెలిసి చాలా వరకు చాలా మెరుగుపడ్డాయి అనుకుంటున్నాను. ఈ చాలా క్లీన్గా స్వచ్ఛ భారత్ పెట్టారు కదా, చాలా క్లీన్ చేస్తున్నారు. చాలా వరకు చాలా డెవలప్ అయింది నాయుడు గారు వచ్చిన తర్వాత. నీట్నెస్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా బాగున్నాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. విజయవాడ రాష్ట్ర రాజధానిగా మారినందున ఇక్కడి బస్టాండ్ ఆ స్థాయికి తగ్గట్లుగా ఉండాలనేది అధికారుల ఆలోచన. బస్ల రాకపోకల వివరాలు తెలిసేలా డిజిటల్ తెరలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల ఆలోచనలోనూ మార్పు వచ్చిందని, మంచి సౌకర్యాలు కోరుకుంటున్నారని, వారి అభిరుచికి తగిన విధంగా మార్పులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ కూడా ఒక మంచి ఫీల్ రావాలని వారు దీన్ని చక్కగా చేయడం జరిగింది. మరి అదేవిధంగా 20 బ్లాక్లో 2 మినీ థియేటర్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే ట్రాన్సిట్ పాసింజర్స్కి వెయిటింగ్ పీరియడ్ ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాకనుగా ఈ విధంగా, అలాగే ఏటీఎం కౌంటర్స్, ఇలా అన్ని ఎక్సెప్ట్ చేసి ఎయిర్పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి ఇక్కడ పిఎన్బిస్లో మరి ఎండీ గారు వారి సహకారాలతో ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రయాణికులకే కాదు, ఆర్టీసీ కార్మికులకు కూడా ఏసీ విశ్రాంత గదుల్ని సిద్ధం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే డ్రైవర్లు, కండక్టర్లు ఇక్కడ సేద తీరేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇదివరకు మామూలు రెస్ట్ రూమ్స్ ఉండే, ఇప్పుడు మొత్తం కంప్లీట్ ఏసీ రెస్ట్ రూమ్స్ అరేంజ్ చేస్తారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు లైన్లో నుంచి వచ్చిన తర్వాత చక్కగా కంఫర్టబుల్గా రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ డ్యూటీ పెర్ఫామ్ చేయడానికి, సేఫ్టీగా బస్సులు రన్ చేయడానికి ఏసీ రెస్ట్ రూమ్స్ అనేవి ఇండైరెక్ట్గా చాలా ఉపయోగపడుతుంది ప్రయాణికుల సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇటీవలే బస్ ఛార్జీలు పెరిగాయి. ఇలాంటి మెరుగైన సౌకర్యాలు అన్ని బస్టాండ్లోనే కల్పిస్తే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని అధికారుల ఆలోచన. టికెట్ ధరలు పెంచడమే కాదు, వసతుల కల్పనలోనూ ప్రయాణికుల్ని సంతృప్తిపరచడం లక్ష్యంగా పనిచేస్తామంటున్నారు అధికారులు.